ఒకప్పుడు కిడ్నీ మార్చుకోవడం అంటే చాలా కష్టతరమైన ఆపరేషన్గా అనుకుంటూ ఉండేవాళ్ళు. చిన్న చిన్న కుటుంబాలు ఉన్నవాళ్ళు మా వల్ల సాధ్యం కాదు, కిడ్నీ మార్చుకోవడం మాకు ఎప్పటికీ సాధ్యం కాదు, మేము చేసుకోలేకపోతాం అనుకునేవాళ్ళు. ఇప్పుడు మారుతున్న సమాజంలో ఆర్థికమైన అంశాలు చాలా చిన్నవైనప్పటికీ కూడా పెద్దవైనప్పటికీ కూడా ప్రభుత్వ ప్రోత్సాహంగా కానీ కుటుంబ సభ్యుల్లో వారి యొక్క ప్రోత్సాహంతో కానీ వారికి పెరుగుతున్నటువంటి ఆదరణ వల్ల కావచ్చు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చాలా సులభతరంగా జరుగుతోంది. చిన్న ఆసుపత్రుల్లో సైతం కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయగలుగుతున్నారు. ఆపరేషన్ చాలా సులభమైన పద్ధతి. అలాగే ఒకనొక కాలంలో చాలా ఖరీదు ఎక్కువగా ఉన్నటువంటి మందులని ఇప్పుడు చాలా సులభంగా తీసుకోవడము, అలాగే ప్రభుత్వం కూడా కొన్ని సందర్భాల్లో ఇటువంటి మందులను చాలా ఉచితంగా ఇవ్వడం ద్వారా కూడా చాలామంది కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవడానికి ముందుకు వస్తూ ఉన్నారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ పెద్ద పెద్ద ఆసుపత్రుల్లో సుమారు సంవత్సరానికి 100 నుండి 150 దాకా జరుగుతూ ఉన్నాయి. మన భారతదేశంలో ప్రతి సంవత్సరం కూడా సుమారు 15 నుంచి 20 వేల దాకా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ పెద్ద పెద్ద నగరాలలోనూ పెద్ద పట్టణాల్లో ఉన్నటువంటి పెద్ద ఆసుపత్రుల్లోనూ కొన్ని పెద్ద ప్రభుత్వ ఆసుపత్రులు మాత్రమే జరుగుతూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఒకానొక సందర్భంతో చూస్తే ఇప్పుడు ఈ కాలంలో చాలా వరకు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ యొక్క శాతం చాలా గణనీయంగా పెరిగిందనే చెప్పవచ్చు. అయితే తదనుగుణంగా కిడ్నీ జబ్బులు పెరుగుతున్నాయి, డయాలసిస్ చేసుకునే వారి సంఖ్య పెరుగుతోంది, కాబట్టి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా పెరుగుతూ ఉన్నాయి. అయితే సైన్స్లో వచ్చినటువంటి శాస్త్రీయ దృక్పథంలో వచ్చినటువంటి అనేక మార్పుల చేత మనకి మంచి మంచి మందులు ఇప్పుడు లభ్యమవడం, తద్వారా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్న వారి జీవితం చాలా ఏళ్ళు పొడిగింపబడడం అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ విధంగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కి ఆదరణ పెరిగి కిడ్నీ ఫెయిల్ అయిపోతే ఇక జీవితమే లేదు, ఇక చనిపోవడం తప్ప మరో మార్గం లేదు, ఇక జీవితం కుచించుకుపోతుంది, చాలా కష్టంగా ఉంటుంది అనుకున్నటువంటి వారు సైతం అటువంటి సమస్యను అధిగమించి డయాలసిస్ చేసుకుని చాలా ఏళ్ళు బాగుండి తర్వాత కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోగలుగుతున్నారు. అయితే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ బాగా చేసుకోగలుగుతున్నాం కాబట్టి మనకి ఇప్పటికీ చాలా సందర్భాల్లో అనేక అపోహలు మనం వింటూ ఉంటాం. అలాగే పేపర్లలో అక్కడ ఇక్కడ చూస్తూ ఉంటాం. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లో ఉన్నటువంటి ఒక చెడు సందర్భాలను మనం వింటూ ఉంటాం. దొంగతనంగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవడము, కిడ్నీ ర్యాకెట్ అంటూ మనం వింటూ ఉంటాం. వీటి ప్రధాన కారణం ఏమిటంటే ప్రజలకి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ పట్ల ఒక రకమైనటువంటి నిర్దిష్టమైన అవగాహన లేకపోవడమే ప్రధాన కారణంగా నాకు అనిపిస్తోంది. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కిడ్నీ ఫెయిల్ అయిన తర్వాత 100కి 100% పాడైపోయిన తర్వాత ఇకపై శరీరం కిడ్నీ ఫెయిల్ అయిన తర్వాత శరీరం ఇంక ఏ విధంగా శుభ్రపరచుకునే అవకాశం లేదు. కాబట్టి ఇక ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి ఒక మార్గాన్ని అన్వేషించుకోవాలనుకున్నప్పుడు కిడ్నీ పూర్తిగా పాడైందని నిర్ధారించి డాక్టర్లు దాన్ని ఎండ్ స్టేజ్ కిడ్నీ ఫెయిల్యూర్గా నామకరణం చేసి అప్పుడు వాళ్ళు డయాలసిస్ చేస్తారు. డయాలసిస్ చేసిన కొన్ని రోజుల తర్వాత, కొన్ని వారాల తర్వాత వాళ్ళు ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవడానికి శారీరకంగా అన్ని విధాలుగా కూడా వాళ్ళు చాలా పరిశుభ్రమై చక్కగా ఉంటారు. అప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాలి. కాబట్టి డయాలసిస్ లేకుండానే ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు అనుకునే ఒక ఆలోచన చాలా తప్పుగా అనిపిస్తూ ఉంటుంది. అయితే ఎవరు కిడ్నీ ఇవ్వాలి? దాదాపుగా 60 సంవత్సరాల లోపల ఉన్నటువంటి వారు, షుగర్ బీపీ ఉండనటువంటి వారు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లో కిడ్నీ ఇవ్వడానికి అర్హులుగా ఉంటారు. అయితే ఇక్కడ చట్టబద్ధంగా కేవలం అమ్మ నాన్న, అక్క చెల్లెలు, అన్నదమ్ములు, పిల్లలు, భార్య భర్త వీళ్ళు మాత్రమే కిడ్నీ ఇవ్వడానికి అర్హులు. మిగతా వారు కిడ్నీ ఇవ్వడానికి అర్హులు కారు. కొన్ని రాష్ట్రాల్లో కొన్ని సందర్భాల్లో రక్త సంబంధికులైనటువంటి వారు, మరింత దగ్గరైనటువంటి వారు, ఆర్థిక నేపథ్యం లేనటువంటి వారు, కేవలం ఆర్థిక అంశాలు ఆధారంగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఇచ్చుకునే అవకాశం లేనటువంటి వారు అటువంటి సందర్భాలను చూసి ప్రభుత్వం వేసిన ఒకనొక ఆదర్శం కమిటీ ద్వారా కూడా ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవడం సాధ్యమవుతూ ఉంటుంది. అయినప్పటికీ అటువంటి సందర్భాలు చాలా అరుదుగా ఉంటూ ఉంటాయి. కొన్ని ప్రత్యేక కారణాల వల్ల మాత్రమే వారికి ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవడం అవకాశం ఉంటుంది. సాధారణంగా అమ్మ నాన్న, అక్క చెల్లెలు, అన్నదమ్ములు, పిల్లలు, భార్య భర్త ఇచ్చినటువంటి కిడ్నీలు చాలా వరకు బాగా పనిచేస్తాయి. భార్య భర్త రక్త సంబంధికులు కానప్పటికీ కూడా ఒక రకంగా మ్యాచ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు చాలా దగ్గరగా ఉంటారు, కాబట్టి మానసికంగా కూడా దగ్గరగా ఉంటారు, కాబట్టి వారి కిడ్నీలు కూడా బాగా పనిచేస్తాయని మనకు తెలుస్తోంది. అయినప్పటికీ కూడా బతికున్నటువంటి వారు ఇచ్చే కిడ్నీలు చాలా చక్కగా పనిచేస్తాయి. ఇప్పుడు జీవనదాన కార్యక్రమం ద్వారా మనం చనిపోయిన వారి కిడ్నీలు సైతం తీసుకోగలుగుతున్నాము. అటువంటి కిడ్నీలు కూడా బాగా పనిచేయడానికి మనకు అద్భుతంగా ఉన్నటువంటి, మనకు అవైలబుల్గా ఉన్నటువంటి మందులు ఇప్పుడు మనకి కారణంగా కనపడుతోంది. కాబట్టి శాస్త్రీయత చాలా గొప్పగా ఉన్నటువంటి సందర్భాల్లో చట్టపరమైన లొసుగులు లేకుండా చాలా చక్కగా జాగ్రత్తగా ఒక మంచి ఆసుపత్రిలో ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవడం ద్వారా సుమారు 20-30 సంవత్సరాలకి పైగా తర్వాత జీవితాన్ని గడపడం అన్నది కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత ఇప్పుడు సాధ్యమవుతుంది. కాబట్టి కిడ్నీ ఫెయిల్ అయిన వారు ఎటువంటి భయాందోళనకి గురి కాకుండా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవడం చాలా చక్కగా ఉంటుందని చెప్పి ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవచ్చు. ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుంటున్నటువంటి వ్యక్తి చాలా శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇది చిన్న విషయం కాదు. తిరిగి పునర్జన్మ ఎత్తడం లాంటిది గొప్ప విషయం. కాబట్టి ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవడానికి మానసికంగా సన్నద్ధంగా ఉండడం కూడా చాలా సందర్భాల్లో ముఖ్యం. లేకపోతే వాళ్ళు ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్న తర్వాత అనేక రకాలుగా మానసిక ఆందోళనకి, రకరకాల పద్ధతులకి వాళ్ళు గురైపోయి మానసికంగా పాడైపోయి తద్వారా కిడ్నీ కూడా పాడు చేసుకునే సందర్భాలు మేము చేస్తూ ఉంటాం.
చాలా సందర్భాల్లో పేషెంట్స్ ఒక 5-10 సంవత్సరాల తర్వాత అంతా బాగానే ఉన్నాం కదా అని చెప్పి మందులు మానేస్తూ ఉంటారు. మందులు మానేయడం ద్వారా తిరిగి మళ్ళీ కిడ్నీ పాడైపోవడం మేము చూస్తూ ఉంటాం. కాబట్టి వాళ్ళు శారీరకంగాను మానసికంగాను సన్నద్ధంగా ఉండడం ద్వారా మాత్రమే జీవితాన్ని తిరిగి వాళ్ళకి పొందాలి అనే ఒక ఆశతో వాళ్ళు ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకొని చాలా సంవత్సరాలు బాగుండడం అవసరమవుతూ ఉంటుంది. సో కాబట్టి ట్రాన్స్ప్లాంటేషన్ కంటే ముందే మీరు ట్రాన్స్ప్లాంటేషన్లో ఉన్నటువంటి మంచి చెడు అంతా కూడా విశ్లేషించి అవగాహన చేసుకొని అర్థం చేసుకొని మీరు ఆచరణలో పెట్టే విధంగా మీరు మార్పు చెంది ఉండాలి. మీరు కాదు, మీ కుటుంబ సభ్యులు కూడా ఈ సందర్భంగా మీకు చాలా వరకు ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కేవలం ఒక వ్యక్తితో అయ్యేదేమీ కాదు. ట్రాన్స్ప్లాంటేషన్ డాక్టర్ల టీం అంతా కలిసి మీకు ఎలా సహాయం చేస్తుంటుందో మీకు కూడా మీ కుటుంబం నుంచి గొప్ప సహాయ సహకారాలు అందాల్సిన అవసరం ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి కష్టాలు ఎప్పటికీ ఉంటాయి. ఇప్పుడు ప్రభుత్వం కొంత సందర్భాల్లో ప్రోత్సహిస్తోంది కాబట్టి ఆపరేషన్ సులభంగా అవుతుంది. అలాగే మందులు కూడా మీకు ఉచితంగా ఇస్తోంది కాబట్టి ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోగలుగుతున్నారు. అయితే కొన్నేళ్ల తర్వాత కాలక్రమేణా మందుల యొక్క డోస్ తగ్గినా కొద్దీ మీ ఖర్చు కూడా చాలా తగ్గుతుంది. అప్పటికి సైతం చాలామంది మందులు ఆపేస్తూ ఉంటారు. కారణం ఏమీ తెలియదు. కాబట్టి ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్న తర్వాత చాలా బాధ్యతగా ఉండడం అనేది కూడా చాలా ముఖ్యం. ఎందువల్ల అంటే ఆరోగ్యకరమైనటువంటి ఒక వ్యక్తి అత్యంత ప్రేమతో మనకు ఒక కిడ్నీ ఇచ్చినప్పుడు అటువంటి వారికి ఇచ్చిన వారికి ఎటువంటి హాని జరగకపోకూడదు. అలాగే మనం కూడా కిడ్నీ తీసుకున్న తర్వాత దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. కాబట్టి ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకునే వాళ్ళు చాలా బాధ్యతగా ఉండాలి. ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కరికి కూడా అంతా కూడా చాలా నల్లేరుపై బండి నడక అన్నట్టుగా చాలా సులభంగా ఏమీ ఉండదు. కొన్ని సందర్భాల్లో కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు, శరీరంలో జరిగే ఇమ్యూన్ సిస్టంలో ఉన్నటువంటి మార్పుల వల్ల కావచ్చు, రకరకాల మార్పులు జరిగి కిడ్నీ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని కాంప్లికేషన్స్ ప్రాణాంతకం కూడా అవుతాయి. కాబట్టి ఎప్పటికీ డాక్టర్ల పర్యవేక్షణలో ఉండడము, క్రమం తప్పకుండా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటూ మందులు జాగ్రత్తగా వాడుకుంటూ జాగ్రత్తగా ఉండడం అనేది చాలా వరకు అవసరమవుతుంది. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ సైన్స్ వైద్య రంగంలో ఉన్నటువంటి అద్భుత ప్రక్రియలో ఒకటి. ఒక అవయవం పూర్తిగా పాడైపోయిన తర్వాత కూడా మనిషికి జీవించే హక్కు లేదు అనుకున్న సమయంలో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా తిరిగి పునర్జన్మ పొందే అవకాశం కిడ్నీ జరుగుతుంది. కాబట్టి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనే ఒక అద్భుతమైన ప్రక్రియకి ఎవరికైతే అవసరమవుతుందో అటువంటి వారు ఎటువంటి భయాందోళన చెందకుండా సైన్స్ టెక్నాలజీ చాలా అద్భుతంగా ఉన్నటువంటి సమయంలో దాన్ని పూర్తిగా వాడుకొని ఒక సంపూర్ణ జీవితకాలం గడిపే విధంగా అవకాశం ఉందన్న విషయాన్ని గుర్తించడం చాలా మంచిది.